రాజకీయాల్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు వెనక ముందు ఆలోచించాలి. పోనీ ఆ విషయాన్ని క్లారిటీగానైనా చెప్పాలి. లేకపోతే దాన్ని ఎవరికి వారు కన్వీనియంట్గా కన్వే చేసుకుంటే ఆ తర్వాత జరిగే రచ్చ మామూలుగా ఉండదు. ఇప్పుడు ఆ కీలక నేత చేసిన కమెంట్స్ కూడా తెలంగాణ అధికార పార్టీలో ఇలాంటి చర్చకే కారణమయ్యేలా కనిపిస్తున్నాయి. కనిపించడం ఏమిటి, అప్పుడే గుసగుసలు కూడా మొదలైపోయాయట. ఇంతకీ ఇదంతా దేని గురించి అంటారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. మళ్లీ తెరపైకి మంత్రివర్గ విస్తరణ, రేవంత్ వ్యాఖ్యలతో కలకలం, ఆశావహుల్లో అలజడి. ప్రతి మున్సిపాలిటీలో ప్రత్యేకమైన అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని రంజిత్ రెడ్డి గారిని ప్రత్యేకమైన బాధ్యత ఇచ్చి మున్సిపల్ మంత్రిగా వారిని పెట్టి ఈ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ప్రతి మున్సిపాలిటీకి ప్రత్యేకమైన నిధులు ఇస్తా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలే అటు అధికార పార్టీలోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ కలకలం సృష్టిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి సరైన అభ్యర్థులను గెలిపించుకొని పట్టణాలను అభివృద్ధి చేసుకుందామంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. సరిగ్గా అదే సమయంలో వేదిక మీద ఉన్న మాజీ ఎంపీ రంజిత్ రెడ్డిని ఉద్దేశించి కాస్త డిఫరెంట్ మీనింగ్ వచ్చేలా ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్ విపరీతమైన చర్చకు దారితీస్తున్నాయి. మన పార్లమెంట్ లో రంజిత్ రెడ్డి గెలిచి ఉంటే ఢిల్లీలో మనకి ఇంకా బలం పెరిగుండేది. ఇవాళ డాక్టర్ రంజిత్ రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రభుత్వం వైపు నుంచి కూడా మీకు అండగా నిలబడతాడు. మీరందరూ కలిసికట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోండి. మున్సిపల్ మంత్రిగా రంజిత్ రెడ్డికి అవకాశం ఇవ్వబోతున్నారన్నట్టుగా ముఖ్యమంత్రి మాట ప్రచారంలోకి వెళ్లిపోయింది. దీంతో తెలంగాణలో మరోసారి మంత్రివర్గ విస్తరణ జరగబోతుందా అనే చర్చ జోరందుకుంది. చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డికి మంత్రి పదవి దక్కబోతుందన్నట్టుగా మ్యాటర్ కన్వే అయిపోయింది. అంటే ప్రభుత్వంలోకి మరో మంత్రి రాబోతున్నారన్న ముచ్చట తెర మీదకు వచ్చేసింది. మాజీ పార్లమెంట్ సభ్యునికి బాధ్యత ఇస్తా, ఎన్ని నిధులు కావాలన్నా ఇచ్చే బాధ్యత నాది, పని చేయించుకునే పని మీది. అయితే యద్భావం తద్భవతి అన్నట్టుగా అంశం ఏదైనా ఎవరెలా అనుకుంటే అలా అర్థమైపోవచ్చు. అందుకే సీఎం వ్యాఖ్యలపై ప్రచారం మంత్రివర్గ విస్తరణ దాకా వెళ్లిపోయింది. మున్సిపల్ మంత్రిగా తానే ఉన్నాను కాబట్టి కీలక బాధ్యతలు రంజిత్ రెడ్డికి అప్పగించి అభివృద్ధికి సహకరిస్తానని సీఎం రేవంత్ చెప్పినట్టుగా కూడా ఈ వ్యాఖ్యలను అర్థం చేసుకోవచ్చు. కానీ మ్యాటర్ కాస్త మిస్ఫైర్ అయింది. రంజిత్ రెడ్డికి మంత్రి పదవి దక్కబోతుందనే గుసగుస మొదలైంది. అంతేకాదు రంజిత్ రెడ్డి వర్గం సోషల్ మీడియాలో ఇదే తరహా ప్రచారం చేసుకుంటుంది. తమ నాయకుడు మంత్రి కాబోతున్నాడన్నట్టుగా పోస్టులు పెట్టేస్తోంది. అసలే కాంగ్రెస్ పార్టీ కలహాలకు కేరఫ్, కస్సుబుస్సులు ఎక్కువ. ఆశావహులు, ఆశ తీరకపోతే అలకలు ఈ పార్టీలో అన్నీ ఎక్కువే. అందుకే సీఎం వ్యాఖ్యలు చిన్నపాటి కుదుపు సృష్టించేశాయి. అసలే పదవుల పంచాయతీలు ఎక్కువగా ఉండే కాంగ్రెస్ లో ఉన్న 2 కేబినెట్ బెర్తుల కోసం విపరీతమైన పోటీ ఏర్పడింది. సామాజిక కోణంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, గడ్డం వినోద్ వంటి ఉద్దండ నేతలే పోటీ పడుతున్నారు. ఆ విషయంలో నేతలు హైకమాండ్ కు అల్టిమేటం కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎవరికి అవకాశం ఇచ్చినా మరొకరితో తంటా తప్పదనే భయంతో హైకమాండ్ సైతం మంత్రి పదవుల భర్తీ ఊసెత్తకుండా సైలెంట్ గా ఉండిపోయింది. అలాంటి పరిస్థితుల్లో రంజిత్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తానన్నట్టుగా ఉన్న సీఎం వ్యాఖ్యలు ఒక్కసారిగా దుమారం రేపుతున్నాయి. సీఎం ఇంటెన్షన్ అయితే ఏ ప్రాతిపదికన రంజిత్ రెడ్డికి పదవి ఇస్తారు? దానికి అధికార పార్టీలో మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న నాయకులు ఎలా స్పందిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే కాంగ్రెస్ లో ఈ అంశం మరోసారి అగ్గికి ఆజ్యం పోస్తుందా అన్నది కూడా చర్చనీయాంశంగానే మారింది.